హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎండార్స్మెంట్స్ చేస్తుంటారు కదా, అంటే వాటికి వీటికి మామూలుగా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటూ. సో ఇది కూడా ఇప్పుడు వాళ్ళు కొన్ని జెన్యూన్గా కొన్ని ఉంటాయి, నిజంగానే బాగుంటాయి కాబట్టి వాళ్ళలో అంటే వాళ్ళు చేసే వాటిలో మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయొచ్చు. బట్ కొన్ని వాటిలో అసలు ఏం చేస్తారు ఏంది అనేది వాళ్ళకు ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు కొన్ని అయితే ఒకసారి బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ ఇంకేమైనా ఆల్టర్ చేయొచ్చు కదా. అది ప్రతి ఒక్కటైతే వీళ్ళకు అంటే వీళ్ళు బ్రాండింగ్ చేసే వాళ్ళకైతే చెప్పరు కదా. అట్లాంటప్పుడు మనము ఇంకొకరు తయారు చేసిన ఒక వస్తువుని మనము ఎట్లా బ్రాండింగ్ చేయొచ్చు అసలు? అంటే అదే ఇప్పుడు మన ఇంట్లో తయారు చేస్తున్న వస్తువుకైతే మనము ఓకే, దానికి 100% గ్యారంటీ ఇస్తాం. బట్ ఎక్కడో ఏదో కంపెనీలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం దానికి ఇది తీసుకోండి, ఇది తినండి, ఇది తాగండి అని చెప్పడానికి అసలు ఎట్లుంటుంది? అది ఒక మనస్సాక్షిని చంపుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా విచిత్రంగా అసలు అవి తినకూడని ప్రోడక్ట్స్కి కూడా బ్రాండింగ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే, సరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇక వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఇక అది ఏం చెప్పలేము కానీ అది ఇక్కడ ఏంటంటే నిజానికి ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు దాన్ని 100% అంటే మనస్ఫూర్తిగా అయితే చేయలేము. అది ఏంటంటే ఏదో డబ్బు కోసమో లేకపోతే మనకు వస్తుంది తర్వాత చూస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ చేసే ముందు ఖచ్చితంగా చూస్తారు అదేం ప్రోడక్ట్, అది ఇదేం మొత్తం ఎగ్జామిన్ చేసి బ్రాండ్ అంబాసిడర్స్ అనే వాళ్ళు ఒప్పుకుంటారు ఎండార్స్మెంట్, ఓకే. కాకపోతే ఆ తర్వాత కూడా వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక 5 years అగ్రిమెంట్ ఉంది, ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్లో మధ్యలో ఏ చేసినా కూడా అది నడుస్తూనే ఉంటుంది ఇతని పేరు మీద, ఎవరైతే చేసారో వాళ్ళ పేరు మీద నడుస్తూనే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ప్రతి ఒక్కటైతే గమనించలేరు, అయినా కూడా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట బ్రాండింగ్, అది మంచిదే అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరిని మనం నిందించలేమన్నమాట, అది చేసే వాళ్ళకు ఉండాలి. లేకుంటే ప్రతి బిట్టి ఏం చేస్తున్నారని అయితే ఎవరు గమనించలేరు. కాబట్టి అది చేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి, లేకపోతే చేసిన తర్వాత ఏదైతే అదైంది నేను చూసుకుంటా అనే వాళ్ళు అదే. సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి వాళ్ళు సెలబ్రిటీ లాగా అయిపోయిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి. మనము ఒక మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడే మనకు ఎన్నో రకాల మెయింటెనెన్స్ ఉంటాయి. ఒక్కసారి సొసైటీలో వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు అది మెయింటైన్ చేయడానికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనము దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకు డబ్బు కానీ ఇంకేదైనా రకరకాల అవసరాలు ఉండొచ్చు. సో మరి అవి ఇప్పుడు ఒక మూవీ కానీ ఒకటి హిట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎంతో గ్యాప్ రావచ్చు, ఆ మూవీకి వచ్చిన డబ్బు ఎంతో కొంత కావచ్చు, అది అయిపోవచ్చు. తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ అయితే మనము అదే స్థాయిలో ఉండాలని అనుకుంటాం కానీ, లేకుంటే పక్క వాళ్ళు ఏమంటారు, అరే మళ్ళీ దిగజారిపోయారు అది ఇది అంటుంటారు కదా. సో మరి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అది వాళ్ళు ఏదో ఒక చేసుకోవాలి. కాబట్టి ఆ బ్రాండింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎంతసేపు వాళ్ళు నాకేం వస్తుంది అని చూసుకుంటారు. ఇక అంతవరకు అది వాళ్ళు చూసుకొని మిగతా అంటే వాళ్ళు A to Z అయితే చూడలేరు కదా ఏమేమవుతుంది అనేది. వాళ్ళు సర్దుకుంటారు, ఇక అది నడుస్తుంటుంది అనమాట. కాబట్టి మనం ఎవరినే మనలేము, బికాజ్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆ స్థాయి మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ ఏదో గిల్టీ ఫీలింగ్, లేకుంటే ఏదో డిసప్పాయింట్మెంట్, లేకపోతే చూసే వాళ్ళందరూ కూడా ఏదో అనుకుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి కూడా వాళ్ళ బ్రాండింగ్ ఇక్కడ ఏంటంటే ఒకటే. ఇప్పుడు ఆ యాక్టర్ని చూసి మనం ఏదో చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో అంటే దాన్ని కొనడమో అట్లా కాదు, మనకు నచ్చిందా లేదా అంతే. ఇప్పుడు నేను ఏదైనా కొనాలనుకున్నప్పుడు నాకు నిజంగా ఆ ప్రోడక్ట్ మీద ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రోడక్ట్ మీద నన్ను అంటే ఒకసారి నేను క్వశ్చన్ చేసుకొని అది నాకు ఇష్టమా కాదా వాట్స్ అనే రివ్యూ అంటే నాది నేను చూసుకున్న తర్వాత, నాకు ఎంతవరకు అది అవసరం ఉందో చూసుకున్న తర్వాత దానికి అడిషనల్గా ఇంకెవరైనా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఓహో, అంటే నేను అనుకున్న దానికంటే కూడా దీనికి మంచి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు అంటే నేను అనుకున్న ప్రోడక్ట్ కూడా ఒక అంబాసిడర్ ఉన్నాడంటే అది ఒక అడిషనల్, అంతేగాని ఆ వ్యక్తి ఉన్నందుకే నేను ఆ ప్రోడక్ట్ అయితే కొనను కూడా. నాకు బేసిక్గా ప్రోడక్ట్ అంటే ఇష్టం ఉన్నప్పుడే దానికి నేను కొంటా, దానికి అంబాసిడర్ ఎవరైనా ఉండొచ్చు. సో అదనమాట, ఉంటే మంచిదే, కొంచెం మనకు అడిషనల్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, అంతేగాని ఖచ్చితంగా ఉండాలనైతే ఏం లేదు.
సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా ఆ కంపెనీ కానీ వాళ్ళు చేస్తున్నవి ఏవి జరిగినా కూడా ప్రతి ఒక్కరైతే చూడలేరు. అది కేవలం ఎవరు వారి సెన్స్ దాన్ని బట్టే ఉంటుంది. ఇక అంబాసిడర్లను నమ్ముకోవడం అంటారా, ఇక అది వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు గట్టెక్కడానికి వాళ్ళు చేస్తున్నారని అనుకోవాలి, కానీ వాళ్ళను నిందించలేము, మనల్ని మనము ఫూల్ చేసుకోవద్దు. సో ఎప్పుడైనా కూడా ఏదైనా చేసే ముందు ఆ క్వాలిటీ ఏంది, ఆ ప్రోడక్ట్కి అసలు ఆ క్వాలిటీ ఏంటిది, అది ఎట్లా నడుస్తుందో చూసుకోవాలి. ఇక బెట్టింగ్ యాప్స్ అంటే కూడా అంతే, ఒక్కసారి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా టెంప్ట్ అయ్యి ఏదో చేస్తుంటారు, కానీ అందులో మనం దిగడం అనేది మన మూర్ఖత్వం అంతే తప్ప అది ఎవరినో అనాల్సిన అవసరం అయితే ఏం లేదు అనేది నా ఒపీనియన్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.